నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రతిసారి కూడా ఎంతో ఆసక్తిని పెంచేలా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ చాలా మంది అభిమానులు ఎక్కువగా జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఎన్నో ఏళ్ల తరువాత అధికారంలోకి వచ్చారు అని 100% విజయం సాధించామంటూ కూటమి ప్రభుత్వం గెలవగానే ప్రకటించుకున్నారు. సోషల్ మీడియాలో కూడా పవన్ వర్సెస్ జగన్ అన్నట్లుగానే ఎన్నోసార్లు యుద్ధం కూడా కొనసాగుతూ ఉంది. ఇలాంటి సమయంలోనే మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ప్రశ్నపైన సమాధానాన్ని తెలిపారు. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ను ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అన్నారని, అయితే జగన్ పవన్ కళ్యాణ్లో ఎవరు ఎక్కువ అనే ప్రశ్న ఉండవల్లిని ప్రశ్నించగా అందుకు సమాధానంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అధికారంలో ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు, ఆయన సొంతంగా ఆ స్థాయికైతే చేరుకోలేదు అని, చంద్రబాబు నాయుడు సపోర్టుతోనే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు అని, ఏపీలో మాత్రం ఎప్పుడూ కూడా చంద్రబాబు వర్సెస్ జగన్ అనే విధంగా పాలిటిక్స్ ఉంటాయి అని తెలిపారు. అసలు పవన్ కళ్యాణ్ కు జగన్ తో పోలికే లేదు అని తెలియజేశారు. పోటీ అనేది కూడా ఎప్పుడు చంద్రబాబు జగన్ మధ్య ఉంటుంది తప్ప మూడో పార్టీ వచ్చే అవకాశం కూడా ఉండదు అని తెలియజేశారు. జగన్ చంద్రబాబు ఓటు బ్యాంక్ మాత్రం ఫిక్స్ అయింది, ఇద్దరికి అటు ఇటు 2% తేడాతో షేరింగ్ ఉండవచ్చు అంటూ తెలిపారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఎంపికైనప్పటి నుంచి ఇప్పటి వరకు తాను ఉద్ధరించింది ఏమీ లేదు అని తన అభిప్రాయంగా వెల్లడించారు మాజీ ఎంపీ ఉండవల్లి. మరి రాబోయే రోజుల్లో తన పేరు నిలబెట్టుకునేలా ఏదైనా చేస్తారేమో తెలీదు అంటూ తెలిపారు. మొత్తానికి జగన్ వర్సెస్ చంద్రబాబు ఎన్నికలు ఎప్పుడూ ఇలానే జరుగుతాయి అని తెలిపారు.